అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా మరి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, గతంలో మనం ఒకసారి ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా ఉంటుందో స్పందన అలాగే ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా జాగ్రత్తలు లేవు. స్వయంగా వాళ్ళ పేపర్ అనుకునేటువంటి ఈనాడు, జ్యోతిలో రాసిన ప్రభుత్వానికి చురుకు రావట్లేదు. రైతుకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి నైజం వ్యవసాయం దండగనేది ఆయన అభిప్రాయం పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు. రైతులే మోసపోయి మళ్ళా ఆయనకు అవకాశం ఇవ్వటం వల్ల మళ్ళా ఇటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటాం. ఒక చక్కటి వ్యవస్థ, ఆర్బీకే వ్యవస్థ తీసుకుని వచ్చి వ్యవసాయాన్ని పండగలాగా చేసి ప్రభుత్వం అన్ని రకాలుగా రైతుకి అండగా నిలబడి చేసినటువంటి ఆ పరిపాలన ఇవాళ మళ్ళా జ్ఞాపకం చేసుకుంటున్నారు రైతులు. ఇది నుంచి ప్రత్యేకంగా కృత్రిమమైనటువంటి కొరత ప్రభుత్వం దగ్గర లేక కాదు. ఇవాళ 70% మేము డిస్ట్రిబ్యూషన్ స్వయంగా ప్రభుత్వ అధికారులు చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో 30% మార్కెట్లకు మేము పంపిస్తున్నాం అని చెప్తా ఉంటే నిజంగా ప్రభుత్వం డిస్ట్రిబ్యూషన్ విధానంలో ఎంత అసమర్థతగా ఉన్నదనంటే ఎక్కడ చూసినా మరి బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది. అటు విచ్చలవిడిగా అధిక ధరలకి షాపులు అమ్ముకుంటా ఉన్నారు. రాజకీయ నాయకులు దీంట్లో కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైనా సొసైటీకి వస్తే ఆ సొసైటీకి వచ్చిన దాంట్లో సింహభాగం ఆ కొద్దిమంది నాయకుల ఇళ్లలోకి వెళ్ళిపోతా ఉంది. వాళ్లే పెత్తనం చేస్తున్నట్టుగా కొంత చేస్తా ఉన్నారు. అయినప్పటికీ ఏది విధమైన చేరుతుందా అనంటే చేరట్లేదు.